ఓకే. హలో అన్న. హలో హాయ్. అన్న జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి గదా! ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న ఇక్కడ? నేను పార్టీ కాదన్న ఇక్కడ వ్యక్తిని చూసి విన్నింగ్ అనేది డిసైడ్ అవుతుంది. వ్యక్తి అంటే ఏ ఏ వ్యక్తి వస్తారనుకుంటున్నారు? ఈడ ఇక ఎవరికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా. కన్ఫర్మ్ అయిన తర్వాత పబ్లిక్ కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ చూసుకుంటే మాగంటి సునీత గారికి ఇచ్చారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. దీపక్ రెడ్డి గారికి ఇచ్చారు బీజేపీ నుండి. ఇంకా కాంగ్రెస్ ఒకటే పెండింగ్ ఉంది. కాంగ్రెస్ ఎవరికి ఇస్తే మేలు అనుకుంటున్నారు? ఈడ చూడన్న ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటాడు నవీన్ యాదవ్. ఆయనకి ఇస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన లోకల్ మనిషి, ఇక్కడనే పుట్టి పెరిగిండు కాబట్టి మిగతా వాళ్ళందరూ దూరం ఉంటారు కాబట్టి చాలామంది అడుగుతారు కాంగ్రెస్ నుంచి. ఇక్కడ నుంచి ఏంటంటే నవీన్ యాదవ్ అందుబాటులో ఉంటాడు. ఏ చిన్న పెద్ద ఏ సమస్య ఉన్నా ముందుంటాడు ఆయన. అందుకే ఆయనకి ఇస్తే మంచిగా అనుకుంటున్నాం. అంటే ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ అనేది మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు ఇక్కడ ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళ వైఫ్ నిల్చున్నారు. సింపతి ఓట్ బ్యాంక్ ఏమైనా పడే అవకాశం ఉందా? ఈడ సింపతి అనేది కాదన్న, ఎందుకంటే 10 years చూసిరు ఆల్రెడీ. ఇప్పుడు ఆయన చనిపోయినందుకే ఈడ బై ఎలక్షన్ ఉందన్నమాట. నవీన్ కుమార్ యాదవ్ గారికి ఇస్తే బెనిఫిట్ ఏమైనా ఉందా? అంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనుకుంటున్నాను. అన్న ఆయన ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే కామన్ మ్యాన్ లెక్కనే ఉండి మీరు కూడా కనుక్కోవచ్చు, చాలా పనులు చేస్తాడు. ఇంకా ఆయన రూలింగ్లో వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుందని పబ్లిక్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. ఆయనకు తప్ప వేరే వాళ్ళకి ఇచ్చిర్రు అనుకో ఈడ ఓడగొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్క ఆయనకి ఇస్తేనే ఈడ విన్ అవుతుంది. ఎందుకంటే ఈడ ప్రతి సమస్య కానీ చిన్న పెద్ద ఏదున్నా ముందుంటాడు ఆయన. ఇంకోటి చూసుకుంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అంటే ఒక ముస్లిం అభ్యర్థిని కాదని వేరే వాళ్ళకి ఇస్తే ఏమన్నా అక్కడ గెలవకపోవడం కానీ వాళ్ళకి అవకాశం ఏమైనా ఉందా? అట్లేముండదు అన్న, ఈడ అందరు ఈక్వలే. హిందూస్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సెటిలర్స్ అందరూ ఉన్నారు. ఈడ కలిసి ఉన్నారు ఈడ. మరి అలాగే బీజేపీ పరిస్థితి ఏమంటారు? బీజేపీ ఏంటంటే మంచి క్యాండిడేట్ని ఇస్తే బీజేపీ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈడ. మీరు ఎవరు వస్తే గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక మనం ఏంటంటే చెప్పినా కదా, నవీన్ అన్న వస్తే ఇక్కడ మనకైతే మంచిగా ఉంటుంది. అంటే రూలింగ్ పార్టీ ఉంది అని. రూలింగ్ ఉంది, అది కాక ఆయన చిన్న మంచి చెడ్డ ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటాడన్న. నువ్వు అయినా కలుస్తాడు, ఎవరు పోయినా కలుస్తాడు. అన్ని బస్సులకి మధ్యలో ఉన్నాడు ఆయన. వీళ్ళందరూ అంటే కొంచెం వేరే వాళ్ళకి ఇచ్చిర్రు అనుకో ఎక్కడనే ఉంటారు. ఈయన ఏందనుకో దగ్గర ఉంటాడు, పోయినా కలుస్తాడు. ఎప్పుడు వాళ్ళ ఇల్లు ఇక్కడనే. అట్లా అని చెప్పి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తిని చూసుకోవాలి. అది కాక పుట్టి పెరిగిండి ఈడనే కాబట్టి నవీన్ అన్నకి ఇస్తే విన్ అవుతాడు పక్క. ఈసారి ఎవరు ఎంత ఏం చేసినా ఈసారి అయితే సిక్క పల్టాంచింది అన్న నవీన్ అన్న వినిడా. మీరు ఎవరినైనా కనుక్కోండి. డెవలప్మెంట్ ప్రకారంగా చూసుకుంటే డెవలప్మెంట్ ఏమైనా ఉందా లేదన్న ఇక్కడ? మీరే చూడండి డెవలప్మెంట్. ఇదేం బంజారాయిల్స్ నీ జూబ్లీస్ చేయలే, జూబ్లీస్ బంజారాయిల్ కాదు. ఇది రేమందర్ స్లమ్. మోరీలు చూడవచ్చు మీరు. 10 years అంటారు కదా టీఆర్ఎస్. మోరీలు నాలలు ఏవి వర్షం వచ్చినప్పుడు ఒకసారి రండి మీరు, ఎక్కడెక్కడ నిండిపోతాయి. మన అంతా ఎట్లున్న బస్సు అట్లనే ఉంది. ఏం డెవలప్ అంటే 10 yearsలో ఏం డెవలప్ అయింది మీరే చూపియండి. మరి నవీన్ కుమార్ యాదవ్ గారు వస్తే జరుగుతుందంటారు? నా ఇప్పటికే ఆయన ఏం లేకున్నా చెప్పినా కదా, ఏదున్నా సమస్య తీసుకుపోతే పక్కా చేస్తాడు ఆయన. ఇంకా మాకేందంటే ఆయన వస్తే నమ్మకం అన్న, బస్సుని డెవలప్ చేస్తాడు మంచిగా అవుతుంది. వీళ్ళందరూ ఏందన్నా గెలిచిన తర్వాత ఎవ్వరు కూడా ఇటు తిరిగి రాలే. మీరు అంటారు కదా చనిపోయిన కోసం అయితే మనం చెప్పొద్దు. ఏ రోజు ఏ బస్సులో రాలే. వాళ్ళ కార్యకర్తలని వాళ్ళని కలిసిండు కానీ ఇక మిగతా వాళ్ళని కానీ ఎవరిని కలవలే. కామన్ పీపుల్స్ని ఎవరిని కలవలేరు అన్న ఇంతవరకు వేరేళ్ళు. ఎప్పుడైనా ఈయననే ఏదైనా ఉన్నా కానీ గణేషులు ఉన్నా ఏది ఉన్నా కూడా నవీన్ అన్ననే ముందుంటాడు. ఓవరాల్గా ఏం చెప్తారు? ఈ ఓవరాల్గా ఏంటంటే నవీన్ అన్నకి ఇవ్వాలి ఈసారి. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తి నేను కూడా కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.